పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రీతిలో ముందుకు వెళ్ళాలి అని అంటే చూడండి, మన హృదయాలను సమాధానముతో కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి చెప్పండి మనకి? మన అంతరంగాలను సమాధానముతో కాపాడుకోవాలి. దేవుడు నా హృదయంలోనికి తీసుకొచ్చినటువంటి తలంపు ఇదే. దేవుని పిల్లల హృదయాంతరంగాలు ఎలాంటివి? రక్షింపబడిన దేవుని పిల్లలు, ప్రభువుని విశ్వాసముంచి ఆయన దగ్గరకు వచ్చినటువంటి దేవుని పిల్లల యొక్క హృదయాలు, వారి మనస్సులు, వారు ఈ భూమి మీద బ్రతికే జీవితకాలం అంతా కూడా వారు బ్రతకాల్సిన బ్రతుకు ఎలాంటిదంటే సమాధానకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు సమాధానముతో నీవు ఉంచుకోవాలి. సమాధానంతో నీవు ఉంచుకోవాలి. సమాధానముతో నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఉండాలి. సమాధానముతో అన్ని విషయాల్లో నువ్వు మసులుకోవాలి. నీ సమాధానాన్ని నీవే కనుగొనాలి. నీకు సంబంధించిన సమాధానాన్ని నీవే స్థాపన చేసుకోవాలి జీవితంలో. ఇదిగో నీ గృహం అంతటినీ కూడా సమాధానంతో నీవే నింపుకోవాలి. దేవునికి ఇష్టం. సమాధానం అంటే ఏంటి చెప్పండి? సమాధానం అంటే ఏంటి? పీస్, నెమ్మది. నెమ్మదియుతమైనటువంటి, శాంతియుతమైనటువంటి, అంటే ప్రశాంతంగా, నెమ్మదిగా నువ్వు నెమ్మదిగా ఉండాలి. నువ్వు ఉన్న స్థలంలో మన దినములన్నీ కూడా ఈ భూమి మీద నెమ్మదితో లేక సమాధానంతో జీవించే వారముగా ఉండాలి. చూడండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు, మన కుటుంబీకులు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, లేకపోతే నీకు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా సరే కావచ్చు, విరోధమైనవి కావచ్చు కొన్నిసార్లు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనం ఎవరికి వారమే. నా సమాధానం నాదే. నా గృహంలో 4-5 ఉంటే ఎవరి సమాధానం వారిదే. ప్రతి దేవుని బిడ్డ సమాధానంతో జీవించాలి. దేవుని దైవ జనాంగం లేక బైబిల్ యొక్క ప్రజలు పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని హత్తుకున్నటువంటి ప్రజల యొక్క జీవనం ఈ భూమి మీద సమాధానంతో కూడినటువంటిది. చూడండి, ఈరోజు నీకు సమాధానం ఉందా? నీ ఉన్న స్థలంలో నువ్వు ఎంతవరకు సమాధానం, మనం ప్రతి వ్యక్తి నీవు ఎంతవరకు సమాధానంగా ఉన్నావు?